నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్ నగరంలోని 41వ డివిజన్లో గల శ్రీ 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 హనుమత్ సహిత కనకదుర్గా మాత ఆలయంలో దుర్గామాత శరన్నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. అందులో భాగంగా 41వ డివిజన్ కార్పొరేటర్ బండారి వేణుగారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలకు ఘనంగా ఏర్పాట్లను నిర్వహిస్తున్నారు. అల్పాహార వితరణ, అన్నదాన కార్యక్రమాలను కూడా చేపడుతున్నారు. ఇక్కడికి వచ్చే భక్తులకు ఈ ఆలయం కొంగు బంగారంగా మారిందని, కోరిన కోరికలను తీర్చే మహామహిమగల తల్లి అని కనకదుర్గా మాత అని భక్తులు అనడం విశేషం. శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా చేపడుతున్నటువంటి ప్రత్యేక పూజా కార్యక్రమాల విషయమై ఆలయ పూజారి గారు మాట్లాడుతున్నారు. వారి మాటలోనే విందాం. హనుమత్ సహిత కనకదుర్గా ఆలయానికి సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు రావడం విశేషం. మహామహిమ గల తల్లి అని అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయని భక్తులు చెప్తున్నారు. శ్రీమాత్రే నమః. ప్రియ భగవద్బంధువులందరికీ కూడాను అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ 41వ వార్డు వావిలాలపల్లె కరీంనగర్ కనకదుర్గా ఆలయంలో కార్పొరేటర్ గారు శ్రీమాన్ బండారి వేణుగారు వారి ధర్మపత్ని వనితకారుల యొక్క ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ దేవాలయంలో దేవీ నవరాత్రులు మరియు వైశాఖ మాసంలో శుద్ధ దశమి నుంచి పౌర్ణమి వరకు బ్రహ్మోత్సవాలు కూడా నిర్వహిస్తూ జరుగుతుంటుంది. ప్రతి భాద్రపద మాసంలో వినాయక చతుర్థి సందర్భంగా నవరాత్రుల ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఆలయం గత 50 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో అమ్మవారు స్వయంభూగా వేంచేసి ఉన్నారు. దుర్గామాతగా కనకదుర్గ అనేటువంటి యొక్క నామంతో ఇక్కడ విలసిల్లింది. అమ్మవారికి ప్రతి నిత్యం ఉదయం 6 గంటలకు ప్రభాత సేవ నుంచి మధ్యాహ్నం ఆరాధనలు, సాయంకాల దీపారాధన కూడా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ 9 రోజులు నవరాత్రి ఉత్సవాలలో ఉదయం ప్రబోధి, మధ్యాహ్నం హోమము, సాయంత్రము లలితా సహస్రనామ పారాయణము, కుంకుమార్చనలు నిర్వహిస్తూ ఉంటారు. ప్రతిరోజు మధ్యాహ్నం భగవతోత్తములకి మరియు భక్తులకి భోజన పదార్థం కూడా వితరణ చేయడం జరుగుతుంటుంది. మరియు సాయంకాలము ఇక్కడ కూడా అల్పాహారాన్ని కూడా వితరణ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా అత్యంత వైభవంగా ప్రతి సంవత్సరము నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. శమీ పూజ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. దశమి రోజు నాడు వాహన పూజలు కూడా అనేకంగా చేస్తూ ఉంటారు. అత్యంత ప్రధానమైనటువంటిది, మహాశక్తి సంపన్నమైనటువంటిది, స్వయంభూదేవిగా వేంచేసినటువంటి యొక్క కనకదుర్గ ఆలయంలో ప్రతిరోజు అనేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అర్చక స్వామి వంశీకృష్ణ గారు ప్రధాన అర్చకులుగాను, యాజ్ఞికులుగాను శ్రీమాన్ సాత్వటి సత్యనారాయణ స్వామి యొక్క ఆధ్వర్యంలో ఈ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. 41వ వార్డులో ఉండబడేటువంటి యొక్క వావిలాలపల్లె కనకదుర్గ ఆలయంలో ఈ కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాం వేణుగారి ఆధ్వర్యంలో. జై శ్రీమాత్రే నమః. శ్రీ హనుమత్ సహిత కనకదుర్గాదేవి ఆలయము వావిలాలపల్లి కరీంనగర్ 41వ డివిజన్ కరీంనగర్ కార్పొరేటర్ బండారి వేణుగారి ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం నిర్వహించబడుతుంది. మీరు చూస్తున్నారు. నవరాత్రోత్సవాల్లో భాగంగా కనకదుర్గా మాత ఆలయాన్ని అలంకరించి సుందరంగా తీర్చిదిద్ది ఇక్కడ కార్యక్రమాలను చేపడుతున్నట్టు పూజారి గారు తెలియడం జరిగింది. కరీంనగర్లో 41 డివిజన్లో గల ఈ కనకదుర్గ ఆలయం ప్రసిద్ధిగాంచిన ఆలయం. ప్రతి ఏడు ఇక్కడ ప్రత్యేక పూజలను నిర్వహిస్తూ ఉంటారు. మీరు చూస్తున్నది టీడీ న్యూస్. నాయకులు, కార్యకర్తలు, కార్యకర్తలు మీకు అందించడానికి మాకు సహకరించండి. ఫర్ మోర్ వీడియోస్, ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీడీ న్యూస్ కేఎన్ఆర్. మీ సబ్స్క్రైబే ఈ ఛానల్ అభివృద్ధికి దోహదపడుతుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, మాకు సహకరించండి.
అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.